श्री सद्गुरु ब्रह्मराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री राजयोगी गुरु शिष्यं जानन्द दीक्षितं गुरुशरणसिंहराज गुरुशरणसिंहरामापितं सद्गुरुते नमो नमः। సభను అలంకరించిన పెద్దలకు పేరు నా మనసు నమస్కారం అర్పిస్తూ అయితే మాతృశ్రీ మీనాక్షమ్మ సర్వాధ్యక్షులైన విజయానంద నరసింహరాజు గారికి ద్వాదశి నమస్కారములు మరియు సిద్ధానంద శ్రీనివాసయ్య గారికి ద్వాదశి నమస్కారాలు అర్పిస్తూ సభాయంగా పెద్దలకి మరియు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సృష్టి విధానంగా సీతారామ నరసింహరాజు గారు సృష్టి విధానం గురించి ఆకాశమందు అనిలము పుట్టే అనిలము అగ్ని ఒత్తుడు పుట్టే అగ్ని లోకం వలన అప్పు పుట్టే అప్పు వలన ఆని స్థాయి పుట్టే అవనిలంబు పుట్టే అన్నమందు సకల జంతు జాలములాయ ఈ యుగ జగములాయ నీతి పరమాత్మ మాయవలన అమ్మ గుణగామ భద్రాద్రి నామ పరశురామ నరసింహదాస సంరక్షితావా. అంటే సృష్టి విధానం గురించి చెప్పినారు. ఆప్యాయము ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఔషధులు లేనందున మనోరు అన్నమున కరులాది సకల జంతు జలములు యుగ జగములాయన సీతారామ బ్రహ్మణం చెప్పింది. అయితే కృష్ణ కర్మముల వృత్తి జంతువు కర్మముల వృద్ధి మందు కర్మముల జడులు కర్మము కారణమైప కర్మము సుఖ దుఃఖముల కారణమైప అని చెప్పినాడు. అంటే కర్మ వలనే జన్మ వచ్చింది. అంటే కర్మ అంటే క్రియ, కర్మ అంటే దుష్కర్మ చేసేవాడు దుష్టజన్మ, సత్కర్మ చేసేవాడు మంచి జన్మ ఎత్తుతాడని చెప్పినాడు. అయితే జన్మము ఎత్తడం అంటే జన్మ ఎత్తిన తర్వాత క్రియ చేస్తే ఆ క్రియ వలన ఆ జన్మలు వచ్చి మంచి పుణ్యకార్యం చేస్తే మంచి జన్మ, దుష్కర్మాలు చేస్తే జంతుజాలములుగా పుడతారని చెప్పినారు. అయితే మానవుడు 25 ఇంద్రియములతో కర్మలు చేస్తూ ఆ 25 ఇంద్రియములకు ఆ కర్మలో ఆ 20 ఇంద్రియములకు అధిష్టాన దేవతలు కంటికి సూర్యుడు, మనసు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, పాదములకు జితేంద్రుడు, భూములకు బ్రహ్మలకు మృతుడు, ఇట ఒక్కొక్క అధిష్టాన ఇంద్రియాలకు అధిష్టాన అధిదేవతలు. ఆ అధిష్టాన అధిదేవతలు మన ఇంద్రియం ఈ 25 ఇంద్రియములతో అయితే ఎవరైతే కర్మ చేస్తారో ఆ అధిష్టాన అధిదేవతలు ఆ ఇంద్రియములకు అయినట్టు ఆ కర్మ ఫలితాలు ఆ అధిష్టాన దేవతలు చేరిపోయి ఆ కర్మల వలన జన్మం కలుగుతుందని పెద్దలు తెలియజేసినారు. అయితే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇంతతో ఉపన్యాసం ముగిస్తున్నాను. భాస్కర్ రావు గారు తత్వం గురించి మరి తత్వం గురించే చెప్పారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు.